కేసీఆర్ గారి ఇంటర్వ్యూ దాదాపు 3.5 గంటలు ఇంటర్వ్యూ చేసిండు కేసీఆర్ గారు రజనీకాంత్ టీవీ9 రజనీకాంత్ గారితో. సో అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయనేది విశ్లేషిద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా కామెంట్లు ఉంటే పెట్టండి, చదువుతా. సో అయితే ఆ క్రమంలో ఇప్పుడు ఆయన ఏం చెప్తుండు కేసీఆర్ గారు, మొత్తం ఆయన యొక్క 3.5 గంటల సారాంశం ఏం చెప్తున్నాడు. ఆయన అంతా పర్ఫెక్ట్ చేసిండు. సో మొత్తం యొక్క ఏమంటారు వచ్చిన 3 నెలల్ని ఏది మొత్తం నాశనం చేసింది కాంగ్రెస్ అన్నట్టుగా స్టిల్ ఇస్తున్నాడు. అర్థమైందా? ఎవడి తప్పులు వాడికి కనిపించా లేకపోతే కావాలని అది యొక్క ఏమంటారు తన తప్పులను కప్పుచ్చుకుంటుండ అనేది కేసీఆర్ గారే చెప్పాలి. అర్థమైందా? సో ఇలా రాష్ట్రంలో ఉన్న భూములన్నీ ఎవరు కబ్జా పెట్టిండ్రు నాకు చెప్పండి. ఇవాళ ప్రభుత్వం దగ్గర 1 ఇంచు భూమి కూడా లేకుండా చేసి ఇవాళ మనం ఏదైనా కట్టాలంటే మళ్ళా పైసలు ఇచ్చి కొనుక్కునే పరిస్థితికి ఎవరు తెచ్చిర్రు రాష్ట్రాన్ని? కేసీఆర్ గారు కాదా? ఇన్ని పేపర్ లీకులు చేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనేటువంటి దుర్మార్గుడు కేసీఆర్ గారు కాదా? చెప్పండి. ఏది చిన్న రాష్ట్రానికి 75,000 కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పులు చేసినది కేసీఆర్ గారు కాదా? చేసిన పాపాలన్నీ చేసి మళ్ళీ సమర్థించుకునేది చెప్పండి, చూద్దాం. ఆ వివరాలకు పోదాము. ఆయన ఏమేమి మాట్లాడిండో. నాకు దరిద్రం ఏంటంటే అప్పుడే పుట్టిన రాష్ట్రం కొత్త రాష్ట్రం అంటాడు. అర్థం ఏది తెలంగాణ పేరు ఒక్కటే కొత్తగా రా అయ్యా. రాష్ట్రం ఎప్పటి నుంచో ఉన్నది. హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ రాజధానిగా, హైదరాబాద్ స్టేట్గా ఎప్పటి నుంచో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ పేరు పోతుంది, తెలంగాణకి పేరు కొత్తది. కానీ క్యాపిటల్ సిటీ అప్పటి నుంచి ఇప్పటికీ హైదరాబాద్ అట్లనే ఉన్నది. అర్థమైందా? సో కాబట్టి నీ చేలో పెట్టినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తేవి. మరి ఏం కట్టినావు? నీవు లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగినటువంటి మీరు కేసీఆర్ గారి కుటుంబము ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో ఫండింగ్ చేయాలన్నా కావాల్సిన పైసలు, ప్రత్యేక విమానము, ఇన్ని పైసలు ఎక్కడి కేసీఆర్ గారి దగ్గర? నువ్వు నీ ఎమ్మెల్యేలు ఎన్ని రకాలుగా దోసుకున్నారు? ప్రతి దగ్గర ఎలక్ట్రిసిటీ కొంటివి, మన రాష్ట్రంలో ప్రొడక్షన్ చేయకుండా పక్క రాష్ట్రంలో కొంటివి, ఈ యొక్క యూనిట్కి 5 రూపాయలు కమిషన్ తీసుకుంటువి, అక్రమ నిర్బంధాలు చేస్తేవి, అరెస్టులు చేస్తేవి. నువ్వు చెయ్యని పాపం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు వీళ్ళు చెయ్యని పాపాలు ఏమైనా ఉన్నాయా గత 10 ఏళ్లలో? ఎవ్వరు ప్రశ్నిస్తేవని అరెస్ట్ చేస్తేవి, రైతులకి బేడీలు వేస్తేవి. రేపు నీకు రేపు నీ బహిరంగ సభ ఉంది అంటే ఈరోజు అందరినీ ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తేవి. రేవంత్ రెడ్డి గారు మీరు మీరు ఆ జన్వాడ ఫామ్ హౌస్ నీదే అట్లా దోసుకున్నావు అంటే ఆయన తీసుకొని అత్యంత కఠినమైనటువంటి జైల్లో పెడుతుంది. బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా పెళ్లికి కూడా పంపనీయకపోతుంది. ఎన్ని రకాలుగా అబ్యూజ్ చేసినావు? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తేవి, ధర్నా చౌక్ ఎత్తేస్తేవి. ఇవేవి కనిపిస్తలేవా కేసీఆర్ గారు మీరు చేసిన పాపాలు? మిషన్ కాకతీయ అంటివి ఒక్క కొత్త చెరువు తవ్వకపోతుంది, అది పూడికి ఎంత తీసిర్రు అనేది ఎవరిని తెలియదా? నువ్వు చెయ్యని పాపాలు ఏమైనా ఉన్నాయా కేసీఆర్ గారు? ఇవాళ ఒకసారి వడ్లు వేయమంటావు, ఒకసారి వద్దంటావు, ఒకసారి కొంట అంటావు, ఒకసారి కొన అంటావు. ఇవాళ మోడీ దుర్మార్గుడు అంటావు. మరి మోడీ తెచ్చిన ప్రతి బిల్లుకు సహకరించినావు కదా. ఎక్కడ ఒక సిద్ధాంతము, ఒక పాలసీ ఏమైనా ఉన్నదా? కాంగ్రెస్ సోనియా గాంధీ దేవత అంటివి, అప్పుడే తిడతావు, అప్పుడే మెచ్చుకుంటావు. సోనియా గాంధీ ఇవ్వద్దు అనుకుంటే ఇంకా కేసీఆర్ ఇంకా తలకాయ కింది కాళ్ళ మీదకి వేసి ఇంకా 100 ఏళ్ళు కొట్లాడినా వచ్చేది కాదు. బీజేపీ ఇచ్చేవాడు కాదు. బీజేపీ ఇచ్చేదంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇచ్చినప్పుడే మనకు కూడా ఇచ్చేటోడు. అవునే కదా? ఇన్ని పాపాలు చేసి నాదేం తప్పు లేదు అన్నట్టు నీతి వాక్యాలు చెప్తా అంటే ఎంతవరకు కరెక్ట్ కేసీఆర్ గారు కదా? సో ఇంకా ఏది ఆయన మాట్లాడిన మాటలలో చదువుదాం. ఏమంటున్నాడు కేసీఆర్ గారు? ఇది అప్పుల గురించి మాట్లాడాడు. అప్పులని అంటే అమెరికా తోటి పోలుస్తున్నాడు. ఏమైనా సిగ్గుశరం ఉందా? జిఎస్డిపిలో పర్సెంటేజ్ అంటున్నాడు, స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాడు. ఎట్లా మాట్లాడతారు? ఎంత ప్రజలను తిమ్మిని బమ్మిని చేస్తారు అంటే మూర్ఖులు కాదు మిత్రులారా. ఇప్పుడు దేశ సంపద, రాష్ట్ర సంపద అంటున్నారు. ఎస్, భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి సంపద పెరిగిందని చెప్తున్నారు. కానీ భూములు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి భూములన్నీ?
ఈ కేసీఆర్ వీళ్ళ కుటుంబాల దగ్గర ఉన్నాయి కానీ ఒక 3% 5% ఉన్న జనాల దగ్గర ఉన్నాయి కానీ మిగిలిన 97% మంది దగ్గర లేవు కదా భూములు. సో మీ దగ్గర ఉన్న ఆస్తి అందరి ఆస్తి ఎట్లయితుంది? పర్ క్యాపిటా అంటారు, తలసరి ఆదాయం అంటారు. ఎట్లయితుంది? అదాని దగ్గర లక్షల కోట్లు ఉంటే అదంతా దేశ సంపద ఎట్లయితుంది? అది అదాని సంపద అవుతుంది. కేసీఆర్ బిడ్డ దగ్గర 3,000 ఎకరాలు ఉంటే అది దేశ ప్రజల సంపద ఎట్లయితుంది? కేసీఆర్ బిడ్డది అవుతుంది. సో కేసీఆర్ బిడ్డది అందరికన్నట్లు లెక్క పెడితే ఎట్లా కలుస్తుంది? ద జిఎస్డిపి ఆఫ్ కేసీఆర్ ఫ్యామిలీ, ద జిఎస్డి ఆఫ్ మోడీ ఫ్యామిలీ ఆర్ మోడీ ఫ్రెండ్స్ అంటే కరెక్ట్. అర్థమైంది? అది జాతీయ రాష్ట్ర జాతీయ లేకపోతే దేశ జాతీయ స్థూల సంపద కాదు అది. అర్థమైందా? అది అందరికి వస్తలేదు కదా, అందరి చేతిలో భూములు లేవు కదా. కాబట్టి భూముల రేట్లు పెరిగితే దాని ఆధారంగా రాష్ట్ర సంపద పెరిగింది అంటే 100 కోట్లకి ఎకరము పెట్టుకుంటావు. 100 కోట్లకి ఎకరం ఎవరి దగ్గర ఉన్నది? ఎకరాలు ఎవరి దగ్గర ఉన్నాయి? కేసీఆర్ దగ్గర, కేసీఆర్ దోస్తుల దగ్గర ఉన్నాయి, కేసీఆర్ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నాయి. మీ జిఎస్డిపి పెరిగింది కానీ రాష్ట్ర జిఎస్డిపి పెరగలే. అర్థమైందా? కాబట్టి దాన్ని కొలమానంగా ఎట్లా అప్పులు చేస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ బడ్జెట్లో మనకు వచ్చినటువంటి ఆదాయంలో 20% అంటే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు. సో 3 లక్షల కోట్ల బడ్జెట్లో 20% అంటే ఎంత? సో 60,000 అంతే, 3 ఇంటూ 2 కదా 20%, 60,000 కోట్లు. 60,000 కోట్లు మిత్తి కడుతున్నాం. అర్థమైందా? అరౌండ్ 20% మనం మిత్తి కడుతున్నాం, ఇంట్రెస్ట్ కడుతున్నాం. అసలు కాదు, ఓన్లీ ఇంట్రెస్ట్. కేంద్రమైన అదే పరిస్థితి. 45 లక్షల కోట్లకి ఈ 20% అనేది 9 లక్షల కోట్లు మనం మిత్తి కడుతున్నాం అప్పులకి. సో అయినా కానీ అప్పులు అది తప్పు కాదంటున్నాడు కేసీఆర్. ఎవడరానికి చెప్పింది? భూముల రేట్లు ఒకసారి పెరుగుతాయి, ఒకసారి తగ్గుతాయి. అది కూడా భూములు అందరు చేయలేవు, కొందరు చేయలేవు. దాన్ని ఎట్లా కొలమానం చేస్తారు? అట్లా లెక్క పెట్టద్దు అప్పు అనేది. నువ్వు నీ బడ్జెట్లో 20% యు ఆర్ జస్ట్ పేయింగ్ ఫర్ ద ఇంట్రెస్ట్ టు ద బ్యాంక్స్. బ్యాంకులకి మిత్తి కడుతున్న 20% ఆఫ్ ద బడ్జెట్. వచ్చే రాబడి లోపల రాష్ట్రానికి కానీ దేశానికి వచ్చేటువంటి ట్యాక్సులు కానీ వివిధ రకాల పన్నులు కానీ ఇంకా రకాలుగా వచ్చే సంపదలో అందులో 20% ఇంట్రెస్ట్ కడుతున్నాం. అసలు ఎప్పుడు కడతాం? అంత ఘోరంగా అప్పులు చేసి మళ్ళీ జిఎస్డిపి అంటాడు. కట్టు మరి అదాని యొక్క ఆస్తులు అమ్మి కట్టు, కేసీఆర్ ఆస్తులు అమ్మి కట్టు. మరి అప్పులు కట్టావు కదా, ప్రజలందరూ కట్టాలి కదా. సో ఎవరికి చెప్తున్నావు? ప్రజల దగ్గర పైసలు లేకుండా చేసినావు, ప్రజల సంపద అంతా దోసుకున్నావు. కాదు, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన మీ దగ్గర ఇలా దేశంలో ఎక్కడైనా ఎన్నికలైనా ఖర్చు పెట్టేని పైసలు ఎక్కడి? కేసీఆర్ దగ్గర. నువ్వు నీతిమంతుడివి కదా, దోసుకోలే కదా. ప్రతి దగ్గర దోసుకున్నారు, భూములు కబ్జాలు పెట్టినరు, ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకున్నారు. మళ్ళీ ఇవాళ నీతులు చెప్తావు. మీరు ఇంత భూములు కబ్జాలు పెడితేనే ప్రజలకు తిక్కలేసింది. చిల్లర మోడీకి నీకు తేడా ఏంటంటే, మోడీ నువ్వు ఒక్క రాష్ట్రంలో దోసుకుంటే వాడు దేశం అంతా దోసుకుంటున్నాడు. నువ్వు చిల్లర పథకాలు ఇచ్చినావు, మోడీ చిల్లర పథకాలు ఇస్తలేడు. కానీ ఇద్దరు దొంగలే, గజ దొంగలు. కాంగ్రెస్ ఏం చేయలేదంటాడు మూర్ఖుడు. తెలంగాణ ఇచ్చింది ఒకడు కేసీఆర్ గారు, కాంగ్రెస్ కాదా? ఇలా పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా అయింది, కాంగ్రెస్ కాదా? హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద కంపెనీలు పెట్టింది కాంగ్రెస్ కాదా? ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ కాదా? ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ నుంచి మొదలు పెడితే ప్రతి స్కూలు, ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యొక్క బిల్డింగ్లు కానీ రోడ్లు కానీ ఎవరేసారు? కాంగ్రెస్ కాదా? నిఫ్ట్ కాంగ్రెస్ పెట్టలేదా? కాంగ్రెస్ హయాంలోనే కదా ఈ యొక్క ఐటీ వృద్ధి చెందింది. కానీ గూగుల్, మైక్రోసాఫ్ట్లో ఇప్పుడు వచ్చినాయి, అంతకుముందు వచ్చినాయి కాంగ్రెస్ హయాంలో. జలయజ్ఞం కింద 80 ప్రాజెక్టులు కాంగ్రెస్ కదా స్టార్ట్ చేసింది. అవి చెల్లయ్యని చెప్పి వాటిని జరిగిన పనులని వాళ్ళ యొక్క భూమిలో కలిపి ఎస్టిమేషన్స్ పెంచి మళ్ళీ దోసుకున్నావు కదా. జలయజ్ఞం కింద కాంగ్రెస్ హయాంలో 90 ప్రాజెక్టులకి సిల్ట్ తీసేది, చిన్నవి పెద్దవి అన్ని కలిపి, ఇంక్లూడింగ్ ప్రాణహిత చేవెళ్ళ, కాళేశ్వరం. సో ఎంత మొత్తం బడ్జెట్? 80,000 కోట్లు. స్టార్ట్ చేసినప్పుడు 40,000 కోట్లు. నువ్వు ఒక కాళేశ్వరంకి ఏం చేసినావు? 90,000 కోట్లు ఓన్లీ అసలు. మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ ఒకటి కట్టాలి, దాని మెయింటెనెన్స్ ఒకటి కట్టాలి, దాని కరెంటు బిల్లు ఒకటి కట్టాలి. మొత్తం 1,50,000 కోట్లు అవుతుంది ఇప్పుడు అది. మళ్ళీ అలా వచ్చిన నీళ్ళెన్ని?
మన నీతులు చెప్తావు కేసీఆర్ గారు. సో అమెరికాతో ఎట్లా పోలుస్తారా? అమెరికా అనేది అది వన్ ఆఫ్ ద ఏమంటారు అందరికంటే అన్ని దేశాల కంటే అది యొక్క పెద్ద ఎకానమీ. అమెరికాకు మన దేశంతో పోలిస్తే భూమి యొక్క ఇది 3 రెట్లు పెద్దగా ఉంది, జనాభా 4 రెట్లు తక్కువ ఉన్నది. అట్లనే ప్రతి దేశ కరెన్సీ అమెరికాలో వాడతారు. కాబట్టి అమెరికాతో ఎట్లా పోలుస్తాం? వానికి ఈజీగా అన్ని డబ్బులు రికవర్ చేసే శక్తి ఉంది కాబట్టి, వాడు అన్ని దేశాల ఎకానమీలను కంట్రోల్ చేసే శక్తి ఉంది కాబట్టి, వాడు ఏ దేశం మీదైనా దండయాత్ర చేసి వాని దేశంని మొత్తం సంపద తెచ్చుకునే శక్తి ఉంది కాబట్టి, వాడు ఎన్నైనా అప్పులు చేసినా నడుస్తుంది అమెరికాకి. లేకపోతే వాడు ఎన్ని ప్రింట్ చేసినా నడుస్తుంది. మనకి ఎట్లా నడుస్తుంది? అమెరికాతో ఎట్లా పోలుస్తావు కేసీఆర్ గారు? మనం కట్టకపోతే ఊరుకోరు కదా, అమెరికా వాడు కట్టకపోతే ఊరుకుంటారు కదా మిత్తి. ఏదైనా అమెరికాకి వానికి చెప్పేటోడు వాడు లేడు కదా, ఆడే పెద్ద మనిషి కదా. అమెరికాతో ఎట్లా పోలుస్తావు కేసీఆర్ గారు? సిగ్గుందా ఏమన్నా? అమెరికా వాడికి తెలుసు కాబట్టి, వాడు ఏం చేసినా నడుస్తుంది కాబట్టి వాడు చేస్తున్నాడు. మనం అట్లా చేస్తే నడవదు కదా. అంటే మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. 20% ఆఫ్ ద బడ్జెట్ ఇంట్రెస్ట్ కట్టడానికి పోతున్నది, మళ్ళీ అప్పులు సరైందని చెప్తావు. సిగ్గుండాలి కేసీఆర్ గారు. అర్థమైందా? మళ్ళీ ఇంకో దరిద్రం, మనము శ్వేతపత్రం అంటే వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అది చెత్త అంటాడు. మన కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రాలు అవి పత్రాలే కాదు చెత్త అంటాడు. అరే కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ హయాంలో అయినా శ్వేతపత్రం అనేది ఎవరు రిలీజ్ చేస్తారు? ప్రభుత్వంలో మనం చేయమని చెప్తాం కానీ అధికారులు కాంగ్రెస్లో అయినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే అధికారులు ఉంటారు, అదే ఇంజనీర్ ఉంటాడు, అదే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, అదే ఉంటారు. సో అదే ఆఫీసర్ ఉన్నప్పుడు ఆ ఆఫీసర్ ఎవరు గవర్నమెంట్ ఉన్నా సరే, కాంగ్రెస్ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు కదా. కాంగ్రెస్ హయాంలో అధికారులు ఎందుకు తప్పు డేటా చెప్తారు? ఎందుకు తప్పు? శ్వేతపత్రం అంటే ఏంది? దాని యాక్చువల్ డేటా, యాక్చువల్ వివరాలు చెప్తారు. ఏ ప్రభుత్వం ఉన్నా అదే ముచ్చట చెప్తారు. కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం తప్పు అంటాడు, బీఆర్ఎస్లో చెప్పేటోళ్ళు ఏమో కరెక్ట్ అంటాడు. ఎంతవరకు కరెక్ట్ కేసీఆర్ గారు? అంటే ఇంతో అంతో అదే కేసీఆర్ గారు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కేసీఆర్ విషయ పరిజ్ఞానం గల, బీఆర్ఎస్లో ఇంతో అంతో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, విషయ పరిజ్ఞానం గలవాడు కేసీఆర్. కానీ కేసీఆర్ అనేవాడు దుర్మార్గుడు లేదా స్వార్థపరుడు కాబట్టి ఆ యొక్క మార్కెటింగ్ చేసుకునే స్కిల్స్ ఎక్కువ. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, నేను కడిగిన ముత్యం, నాది ఏం తప్పు లేదు, అంత తప్పు అంతా కాంగ్రెస్దే అన్న భ్రమ క్రియేట్ చేయడం అది చాలా తప్పు కేసీఆర్ గారు. అర్థమైందా? నువ్వు చేసిన పాపాలు నీకు తెలియకపోవచ్చు, నువ్వు అంత దీర్ఘంగా ఆలోచించకపోవచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ కొడుకులో, బిడ్డలో, నీ ఎమ్మెల్యేలో నీకు గులాంగిరి చేస్తారు కాబట్టి నీకు వాస్తవాలు తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా విను. నువ్వేమేమి పాపాలు చేసినావో చెప్తూనే ఉంటాం, గతంలో చెప్పినాం, మళ్ళీ చెప్తాం, విను. ప్రజలంతా ఎడ్డోళ్ళు కాదు నువ్వేం చెప్పినా గుడ్డిగా వినడానికి. అర్థమైందా? కరెంటు పక్క రాష్ట్రాలు కొనుక్కొని వచ్చి యూనిట్కి 5 రూపాయలు కమిషన్ తీసుకున్నావు, మళ్ళీ నీతి వాక్యాలు చెప్తున్నావు. అర్థమైందా?